మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. H1B వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. ఇక మీదట వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరు స్వదేశాలకు వెళ్లనక్కర్లేదని తెలిపింది. వీసాకు సంబంధించిన మొత్తం ప్రక్రియలన్నీ యుఎస్లోనే చేసుకోవచ్చని ప్రకటించింది. ఇది ఈ ఏడాది నుంచి ప్రారంభమని కూడా తెలిపింది. మొత్తానికి H1B వీసాదారుల పంట పండే రోజులు వచ్చాయి. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ తమ దేశాలకు వెళ్లనక్కర్లేదని యుఎస్ ఎంబసీ శుభవార్త చెప్పింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో ఉన్న భారతీయులకు ఇది సూపర్ డూపర్ న్యూస్ అయింది. భారత్కు రాకుండానే H1B వీసా రెన్యువల్ చేసుకునేలాగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని యుఎస్ ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాల్ని ప్రకటించింది. H1B వీసా రెన్యువల్ ప్రక్రియను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎప్పటి నుంచి, ఏ నెల నుంచి ఈ ప్రక్రియ అమలు చేస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇది అమెరికాలో ఉన్న భారతీయులకు నిజంగా ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు H1 స్టాంపింగ్ అనేది వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉంది. అపాయింట్మెంట్ స్లాట్లు పొందితేనే H1B వీసా రెన్యువల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో H1B వీసాదారులకు స్లాట్లు దొరకటం కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఈ కొత్త రూల్ ద్వారా అమెరికాలోనే అన్నీ జరిగిపోతాయి కాబట్టి రెన్యువల్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ కారణంగా అమెరికాలో ఉన్న భారతీయులకు వీసా టెన్షన్ తగ్గడమే కాక ఇండియాకు రాను, మళ్ళీ తిరిగి అమెరికాకు పోను ఖర్చులు చాలానే సేవ్ అవుతాయి అంటున్నారు. అదీ కాక ఈ ప్రాసెస్ అంతా అమెరికాలో చేసుకోవడం ద్వారా వీసా రిజెక్ట్ అవుతుందన్న ఆందోళన కూడా పడనక్కర్లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికాలో H1B వీసాల కోసం ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన పైలట్ ప్రోగ్రాం విజయవంతంగా ముగియటంతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది అమెరికా బేస్డ్ వీసా రెన్యువల్ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికాలో జారీ చేసే H1B వీసాల్లో భారతీయులే అత్యధికంగా ఉంటున్నారు. ప్రతి 5 H1B వీసాల్లో ఒకరు భారతీయులే ఉంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ వీసాల మీద ఎప్పుడూ చాలా కంప్లైంట్స్, కాంట్రవర్సీలు కూడా నడుస్తుంటాయి. ట్రంప్ వస్తే అక్రమ వలసలతో పాటు వీసాల కుదింపు కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ట్రంప్తో పాటు ఏర్పాటవ్వబోయే కొత్త ప్రభుత్వంలో సభ్యులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లాంటి వారు H1B వీసాలకు అనుకూలంగా ఉన్నారు.